నేను పన్ను చెల్లింపుదారుల సంఘం కార్యదర్శిని. అయితే ముఖ్యంగా ఈవేళ దళితుల భూములకి నష్టం కలిగేలాగా జీకోడులలో క్వారీని అనుమతి ఇస్తున్నారు. గతంలో కూడా ఈ క్వారీ మీద అనేక ఉద్యమాలు ఇవి చేస్తే వాటిని రద్దు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. మరి ఈవేళ ఈ ప్రభుత్వంలో దళితులు అంటే చిన్నచూపు చూస్తుందా ఏంటి అన్నట్టుగా ఇవాళ అనుమతులు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే దళితులు కూలి పని చేసుకొని బతికే వాళ్ళు ఆ భూముల మీద ఈ క్వారీ రన్ అవడం వల్ల ఆ ధూళిపడి ఇది జరిగి పంట కూడా రాని పరిస్థితి, పశువులు మేత కూడా దొరకని పరిస్థితి, అక్కడ అంటే ఒక రకం జీవహింస కూడా చేసే పరిస్థితి ఈవేళ క్వారీకి అనుమతి ఇవ్వడం అంటే ఒకటి. తర్వాత ఈవేళ ప్రపంచంలో పర్యావరణం మీద చాలా ఇది చూడవలసిన పరిస్థితి ఐక్యరాజ్య సమితిలో కూడా దీని మీద ఇచ్చారు. అలాంటిది ఇవాళ క్వారీల పేరుతో వీటితోని అంటే ధన ఆజ్ఞనే తప్పించి పాలకులకి పర్యావరణాన్ని రక్షించాలనే చిత్తశుద్ధి కనబడుతున్నదని ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఎవరి అనుమతులు లేనివి కూడా చాలా జరుగుతున్నాయి. రోలుగుంట అవని, ఇటు అనకాపల్లి అవని, అనకాపల్లిలో కూడా చూసాం మనం ఆ మధ్య ట్రక్కులు ప్రజల మీద వెళ్ళిపోయేవి. అంటే ఇదే పరిస్థితి కోడూరులో కూడా జరిపిస్తారా? అంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు సంపాదన కావాలి అన్నట్టుగా ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. ఇది మమ్మల్ని ఎవరు అడుగుతారు? మేము ఎవరిని అడిగినా సరే ఇది మాకు మేము ఇష్టాసారంగా మేము దౌర్జన్యాలు చేసుకుంటూ మా ఆదాయాన్ని పెంచుకుంటామనే పాలకుల పరిస్థితి చూపడం చాలా సిగ్గుచేటు అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పాలకులకి గుమ్మస్తాలుగా పనిచేయడం కాదు, పాలకులకి చెప్పాలి ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటో. దాన్ని పెట్టి ప్రజలకి ఒక అనుకూలమైన పరిస్థితి పాలన అందేలాగా పాలకులకి చూడవలసిన పరిస్థితి అధికారులకు ఉంది. కాబట్టి తక్షణమే ఈ క్వారీని అనుమతులను రద్దు చేసి ప్రజలకి దళితులకి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.